భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. టోర్నీని రద్దు చేసి విదేశీ ఆటగాళ్లను ఆయా దేశాలకు పంపించాలని బీసీసీఐ చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఈరోజు బీసీసీఐ అత్యవసరంగా అయితే సమావేశంను ఏర్పాటు చేసింది. దీంతో ఐపీఎల్ లీగ్ భవితవ్యంపైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇప్పటికే యుద్ధ వాతావరణం కారణంగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ను అర్ధాంతరంగా అయితే రద్దు చేశారు. అదేవిధంగా ఈ నెల 11న ముంబై పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ను అయితే అహ్మదాబాద్కు షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారడంతో ఏకంగా టోర్నీని తాత్కాలికంగా రద్దు చేసే ఆలోచనలో బోర్డు ఉన్నట్టు సమాచారం. ఇక పాకిస్తాన్లో కూడా పిఎస్ఎల్లో నేడు జరగాల్సిన మ్యాచ్ కూడా పోస్ట్ పోన్ అయింది. మొత్తంగా ఈరోజు బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణపైన అయితే కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.